జనరల్గా ఖమ్మం అనేది మనం ఎక్కువగా కాంగ్రెస్కి ఒక కంచుకోటగా మాట్లాడుతూ ఉంటాము. జరిగిన ప్రీవియస్ కాలము కమ్యూనిస్టులు అండ్ ఇటు కాంగ్రెస్ కంచుకోటగా. అలాంటిది కొన్ని సర్వేలు ఇస్తున్న నేపథ్యం కానీ ఓట్ పర్సంటేజ్ అనేది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు ఆ తేడా ఎందుకు కలిగి ఉంటుంది అంటారు? అక్కడేమో పొంగులేటి వాళ్ళ బియ్యంకుడు అక్కడ వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఇద్దరు ఎన్నికల్లో చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. సామాజిక కోణం పనిచేస్తుంది, యాక్సెసిబిలిటీ పనిచేస్తుంది, గత చరిత్ర పనిచేస్తుంది, ఇవన్నీ ఎన్నో ఉంటాయి కదా. తర్వాత ఆ పార్టీలో ఏదో అందరూ గెలిచారని చెప్పి విర్రవీగే వాళ్ళు ఎవరికి చేస్తున్నారో తెలియదు, ఎవరు గోతులు అవుతున్నారో తెలియదు, ఎవరికి సీట్లు రావాలని కోరి చివరి నిమిషం దాకా వాళ్ళ పార్టీ అధిష్టానం లాస్ట్ మినిట్లో ఇంకో గంట ఇది నామినేషన్ ఉన్నదనంగా ఆ దౌర్భాగ్య స్థితి చేరిన పరిస్థితి మనకు కనపడతలేదా? సమస్య పరిష్కారాలు ఎంత తొందరగా అవుతాయా? మనుషులు చెడిపోవడం, మనుషులు విడిపోవడం తొందరగా పోతారు, కానీ కలవడం అంత ఈజీగానా? తన వరకు ఓ రకంగా ఉంటుంది, మిగతా వాళ్ళకు వేరే రకంగా ఉంటుందనేది నేను చెప్పాలా? ఇది వాస్తవాలు కావా రాజకీయాల్లో? సో వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత, కూతురికి సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత సాయంత్రానికి కండువా మార్చిన నేపథ్యము, అంటే మేమెళ్ళి వరంగల్ జిల్లా వాస్తవ్యులతో ఆ పార్లమెంటు నియోజకవర్గ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇది ఒక వ్యతిరేకతను అనిపించారు. ఎట్లా ఉండబోతుంది అంటే మీ చాలా వ్యతిరేకత ఉంది. నేను ఇవాళ పొద్దున కూడా ఒక 10-12 మండలాల్లో గ్రామాలలో అడిగాను, మాట్లాడాను, తెలుసుకోండి. చాలా వ్యతిరేకత బాగా వచ్చేసింది, చాలా అన్యాయం చేసేటువంటి అది. అదే కాకుండా బీఆర్ఎస్ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఫలితాలు ఇక్కడ రావట్లేదు, మళ్ళీ వీళ్ళకి ఏంటిది అనేది. మూడవది, అదే నియోజకవర్గంలో నిన్నటి వరకు వేరే పార్టీలో ఉండి మళ్ళీ ఈరోజు ఇందులో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీలోని కింది స్థాయి నాయకుల మీద పెత్తనాలు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళది ఉంటుంది అనేది తెలిసి ఉన్న పార్టీ నాయకుల అభిప్రాయాలే వేరుగా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, అది వాస్తవాలే కదా. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానం నిలుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంది కాబట్టి, కానీ బీఆర్ఎస్ గట్టిగా కష్టపడితే గెలవచ్చు, కానీ బీజేపీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అటు ఈటెల రాజేంద్రని ఒక్క మాట అంటలేరు, అండ్ మోడీని ఒక్క మాట అంటలేరు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేసి మళ్ళీ స్వయాన ముఖ్యమంత్రి మీడియాలో కూర్చొని మాట్లాడుతున్న మాటను చూస్తే, ఇదే కేటీఆర్ 32 సార్లు మీటింగ్ పెట్టిండు, సభలు పెట్టిండు ఎప్పుడు ఆనాడు ఎలక్షన్లో. బట్ ఇవాళ మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే కావాలని ఆ సీటు బీజేపీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందంట. అవును, అది కాదు నీ సీటు కదయ్యా, మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అందాదా లే, నీ సీటు కదా, నీకేమన్నా అంటే నీకు చేతగాక ఓడిపోయే పరిస్థితుల్లో ఈ మాట వేస్తే ఇంకా 2 ఓట్లు వస్తాయని అనుకుంటున్నావా? ఆయన ఎత్తుగడలు ఏం దాకాయి ఏంటమ్మా? రాజకీయాలలో సాయం చేస్తారా గెలవడానికి ఓడిపోవడానికి? ఏమైనా అర్థం ఉందా? ఆయన మంచిగా చేస్తే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటే నీకేంది? అందాదా నీ సీటు కదా, అవతల ఇంకా 10 మంది ఉండని వాళ్ళతో నీకే సంబంధం? నువ్వేం చేసినావు నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు గుర్తించలేరా? అంటే ప్రజలంతా ఎడ్డోళ్ళు, నువ్వు తెలికలోనివా? నాకు తెలుసు, అతి హుషారే, అందుకే ఇట్లా ఆయన చరిత్ర ఇట్లా గిర్రగిర్ర తిరుక్కుంటూ వచ్చింది, అతి హుషారు కాబట్టి. అంటే దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వేం చేసినావు, నువ్వేం చేస్తావు గజ్జెప్పుకొని గెలువయ్యా. ఏదో బీఆర్ఎస్ బీజేపీకి చేస్తున్నది, ఎందుకు చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ? అందాదా దేనికోసం చేస్తుంది? అంటే ఇద్దరు ఒకటే అని మళ్ళీ ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం. ఇద్దరు ఒకటే, నువ్వు బడే బాయ్ చోటే బాయ్ పోయిండు, కానీ వీళ్ళిద్దరు ఒకటైనరా? ఇది మోడీని అపోజ్ చేసి ఇది చేసింది. ఎన్ని విషయాలలో మోడీని అపోజ్ చేసాం? రైతు చట్టాలను అపోజ్ చేయలే. కోవిడ్ అప్పుడు మనం జనాలను మన ఈ ప్రభుత్వమే కదా, కేసీఆర్ ప్రభుత్వమే కదా ఆదుకున్నది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏం మాట్లాడతారు? ఈయన ఏడున్నాడు కోవిడ్ వచ్చినప్పుడు, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు, అందాదా? మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలో బాగా మీకు లాజిక్స్ లుకలుకలు తెలిసిన వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కింద పనిచేయడానికి ఇష్టపడతలేరు
అనే మాట ఒకటి బయటకు నిజంగానే ఇవన్నీ సాధ్యమా సర్వసాధారణమేనా ఇవన్నీ సర్వసాధారణం. సరే అవకాశం ఆయనకి ఇచ్చింది వాళ్ళ అధిష్టానం, కాదనేది లేదు. కానీ అవకాశం ఆయనకి ఇచ్చింది కదా, అదే. ఇంకా మనకి అవకాశం వస్తుందేమో అని కింద ఇంకా వెనక వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారా? ఎందుకు ఆలోచించారు? ఎవరికైనా అధికారం అంటే 5 ఏళ్ల తర్వాత వస్తుంది అనుకుంటారా? లేదు ఏది జరిగినా కూడా ఇప్పుడే రావచ్చు అనేది. ఎప్పుడేమైనా తర్వాత నేనే అనుకుంటారు. ఏమన్నది ఎంత తొందరగా అయితే అంత మంచిది అనుకుంటారు. స్వార్థం కోసమే కదా ఇవన్నీ చేసేటి, అంతే కదా. లేకపోతే రాష్ట్రం మీద బాగా అవగాహన ఉండి రాష్ట్ర జనవనరుల మీద, పవర్ మీద, లేకుంటే జీవన ప్రమాణాల మీద, సంక్షేమం మీద, పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే నాయకులు వీళ్ళు. నాకు ఎప్పుడేమొస్తుంది, నేను ఎట్లా మీదికి రావాలి? ఈ బాగా మాట్లాడే నాయకులంతా కమిట్మెంట్ ఉన్న మనుషులా వీళ్ళు? పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళ? అట్లాంటి వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏ సబ్జెక్టు మీద, దేని మీద, ఎక్కడ, ఎప్పుడు ఏమైనా మాట్లాడింది ఏమైనా చరిత్ర ఉందా? మాట్లాడినారు కదా, కాళేశ్వరం మీద మాట్లాడింది. ఎక్కడ మాట్లాడింది? ఏదో జరిగింది అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడెక్కడ మాట్లాడారు? 10 ఏళ్ళలో ఏం జరగవచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత? ఏం జరగవచ్చు? పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం చాలా బాగుంటుంది, ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అది తెలంగాణ హక్కులను కాపాడడం కోసం ఈ వచ్చే 4.5 సంవత్సరాలు బీఆర్ఎస్ దాని మీద గట్టిగా ఉంటుంది. సరే రాజకీయాలు వాళ్ళు అన్లేం జరుగుతుంది, ఇన్లేం జరుగుతుంది, అక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది, ఎట్లుంటుంది అనేది వేరే అంశం. ఇప్పుడు మేము అనుకునేది అయితే అక్కడ థర్డ్ ఫ్రంట్ రావచ్చు, మళ్ళీ వీళ్ళు వాళ్ళ దాంట్లో చీలికలు వచ్చేసి కొత్త ప్రభుత్వాలు రావచ్చు అనేది ఏదో అనుకుంటున్నారు. అదంతా ఊహాగానాల మీద మన టైం వేస్ట్ ఎందుకు? మనం రాజకీయంలో ఉన్నాం, మనం ప్రజల కోసం ఉన్నాం. ప్రజా అవసరాలకు తోట్లు పడవకుండా చేసే ప్రజానాయకులు కావాలి, పార్టీలు కావాలి. దాని మీద బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. సో మార్పు అంటే ఇక్కడ సీఎంలు ఎక్కుతారు దిగుతారు, లేదంటే ఒక ప్రభుత్వం పడిపోతుంది, ఇట్లాంటి మాటలు అంటే చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా. ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారంటే, ఎప్పుడైనా శాశ్వతంగా ఉన్నారా కాంగ్రెస్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు? అదొక ఊతపదం లాగా అయిపోయింది కాంగ్రెస్. అది కాదు నేను మాట్లాడితే ఊతపదం అట్లనే జనరల్ ప్రజలే కాంగ్రెస్ అంత కామనే. అది ప్రజలేమనుకుంటున్నా అనేది కాదు, కానీ చరిత్ర తెలియదా అంటున్నా నేను, అంతే. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. ఈయన అంటున్నాడు, ఆయన పోతాడట, దిగుతాడట, వాస్తవాలు కనపడతలేవా? ఆయన వ్యక్తిత్వం కనపడడం లేదా? ఆయన మాటలు తెలవట్లేదా? అందులో ఉన్నవాళ్ళు సీనియర్లు మాకే అవకాశం అని అనుకుంటలేరా? ముఖ్యమంత్రి ఒక మంత్రిని ఈయనే ముఖ్యమంత్రి స్థాయిని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?